ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. షూర్ భయ్యా, మీరే భయ్యా. లవ్ స్టోరీలు ఉండవు కదా, ఉండవు భయ్యా. నంబర్ భయ్యా నేను లవ్ చేశానంటే ఎవరిని అవి తీసేసాడు. మంచి కథలు వస్తున్నాయి యాక్చువల్గా. బ్లెస్డ్ అంతే. అండ్ థ్యాంక్ యూ హర్షిని. సో చాలా మంచిగా వెళ్తుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ దిస్. ఆ టాపిక్ కానీ ఇంకే టాపిక్ అయినా కానీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ 16th అక్టోబర్ 16 నువ్వు కూడా సినిమాకి వెళ్ళి చూసి నాకు నేను నీ నుంచి కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా ఎలా ఉందో చెప్తావని. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అవి ఎందుకు జరిగాయో తెలియదు కానీ అవి ఇలాంటివి జరగకుండా ఉండాలి. కెరీర్ జరగాలి, స్ట్రాంగ్ జరగాలి, అలాంటి జరగాలి. ఇట్స్ ఎక్స్పీరియన్స్ అంతే. అది పదే పదే జరుగుతుంటే స్ట్రాంగ్ అదే కాదు, ఇంకా డిఫరెంట్ తగలాలి దెబ్బలు అంతే. మనం స్ట్రాంగ్ అవుతాం, నేర్చుకుంటాం. దాన్ని చాలా నేర్చుకున్నాను తెలుసా నేను. ఏం నేర్చుకున్నారు? నీ బయట నీతో ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళు కాదు. స్కెచ్ చేసింది ఎవరు, గేమ్ లాడింది ఎవరు, లోపలికి వెళ్ళి తెలిస్తే నీకు అన్నీ చాలా తెలుస్తుంది. బయటకు వచ్చిన తర్వాత నీకు హెల్ప్ చేసేవాడు ఎవడు, వాడు ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు, వాడి ఇంటెన్షన్ ఏంటి. హర్షిని ఈజ్ మై ఫ్రెండ్ కాబట్టి నేను యూ హెల్ప్ మనీ సంథింగ్ అట్లా ఏమి ఉండదు. నువ్వు క్యాపబుల్ కాబట్టి నీకు ఆదుకుంటారు. నిన్నెందుకు ఆదుకుంటారు అబ్బా? రేపు పొద్దున సిరీస్ చేస్తాడు, సినిమా చేస్తాడు, లేకపోతే ఇంకోటో ప్రసాద్ ద్వారా పరిచయం, ఇంకోటి చాలా చాలా ఉంటాయి. నేను గొప్పగా చెప్పాను కానీ నిన్ను ఆదుకునేవాడు కూడా దొంగ. నేను ఇవి చూశాను. దొంగ అంటే ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి వాడిని వాడుకుంటున్నాడు అబ్బా అంతే. ఇంతమంది మీకు అగేన్స్ట్ కావాల్సిన అవసరం లేదు. మీరు మర్డర్ చేశారా? లేకపోతే చాలా మంది మోసం చేశారా? ఎవరు నిన్న కాక మొన్న వచ్చి యూట్యూబ్ నీ ఏజ్ ఏంటి, నువ్వేంటి సన్నగా వచ్చి నువ్వు ఒక లవ్ స్టోరీలు పెళ్లివారమండ్లు నువ్వు చేసేసి హిట్ కొట్టిస్తే మేము మెయింటైన్ చేసి మేము జిమ్లకి వెళ్ళి మేము ఎదవరమా మాకు రాదు. ఎవరు నువ్వు వచ్చి సన్నగా నువ్వు ఇండస్ట్రీకి వచ్చి కమిటీ కొరాలు అంటావు, ఇప్పుడు మిత్రమండలు అంటావు, రేపు ఇంకోటి రోమోజీలు. ఎవరు అసలు నువ్వు రాజీపురం అంత తోపు అంత అందగాడివా? ఎవరా నువ్వు? అయితే ప్రాజెక్ట్ ఇది ఉంటుంది, కుళ్ళు ఉంటుంది. ఓకే, ప్రాజెక్ట్ ఆపేయచ్చు కదా మరి. ప్రాజెక్ట్ ఆపరు. సరే, ఫ్రాంక్ గా ఒకటి అడుగుతా. నేను 2-3 దగ్గర విన్నాను, కొంచెం యాటిట్యూడ్ సక్సెస్ చూసాక కొంచెం మాట జారడం ఎక్కువ ఉంది ప్రసాద్ దగ్గర. అయ్యో బాబు, చెయ్యి కూడా జారేస్తున్నాను. మొహమాటం లేదు ఇందులో, మంచిగా మొహమాటం లేదు. నేను సోఫా కొన్నందుకు సూసైడ్ చేసుకుందాం అనుకున్నా తెలుసా? సోఫా కొన్నందుకు సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ప్రసాద్ గారు సోఫా కొన్నాడా? సోఫా మనకు తెలియదు అని నేను సోఫా కొనుక్కోకూడదా సార్? జనరల్ డౌట్. ఇలాంటి చాలా టార్చర్లు చూపించారు నాకు. ఎవడో ఫోన్ చేసి ఎరా మర్చిపోయారా మమ్మల్ని నువ్వు అని ఎవడో తెలియదు నాకు. ఎప్పుడో 10-15 ఏళ్ళ క్రితం రూమ్మేట్ లేదా ఫ్రెండ్ ఎవడో మర్చిపోయారా నువ్వు పెద్దగా రమణవరా అని మాట్లాడతారు. ఎవడరా నువ్వు? సరే 15 ఏళ్ళ ముందు ఫ్రెండ్ నువ్వు, ఈ 15 ఏళ్ళు ఏం పీకావు? బాబా నువ్వా? అయ్యో ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంటాను రాయా అని నేను అంటాను. నేను మళ్ళీ చేస్తాను వేరే మళ్ళీ చేస్తా బాబా కూడా పెడేస్తాను. 15 ఏళ్ళ ముందు ఎవడో ఫోన్ చేస్తాను నీకు, లేదా డబ్బుల కోసం ఫోన్ చేస్తాను. నాకు ఇన్స్టాగ్రామ్ వచ్చిన డబ్బులు మెసేజ్ తెలుసా? అన్న బెట్టింగ్లో ఓడిపోయా, నాకు 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి. ఎవడో మొన్న కనబడి షర్ట్ ఇలా పట్టుకుని రా ఫోటో మాకు అందరం నువ్వు ఇష్టం అని చెప్పారు అన్నాడు. ఈ షర్ట్ ఇలా చిరిగింది, ఏం చేయాలి? దాచుకుని వెళ్ళాలా? అరవకూడదు. మీడియాలో హర్షిని వాడు ఫాదర్నే రమేష్, హర్షిని ఫాదర్ చిరంజీవి అంటే నీకు ఎలా ఉంటుంది? ఎవడో కూర్చొని దాసరి సంథింగ్ వాడి పేరేదో, వాడు వాళ్ళ ఫాదర్ ఏది వాళ్ళ మదర్ ఏది, నా తల్లిదండ్రులు. నువ్వు వెళ్ళి పేపర్ తీసుకొచ్చి దిస్ ఇస్ వాట్ ఈస్ వాట్ అని మాట్లాడు. ఓకే, పేర్లు మార్చిస్తే కోపాలు రావు. నువ్వు కొడితే కోపం రాకూడదు, నువ్వు లోపలేస్తే కోపం రాకూడదు, నువ్వు తిడితే కోపం రాకూడదు, కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఫోన్ చేస్తే కోపం రాకూడదు, నా డబ్బులు తీసుకొని నువ్వు పారిపోతే నాకు కోపం రాకూడదు, సినిమాలు ఆపిస్తే కోపం రాకూడదు, మమ్మల్ని తక్కువగా చూస్తే మాకు కోపం రాకూడదు. యాటిట్యూడ్, నోరు మాట ఇసిరేస్తాడు, చెయ్యి ఇసిరేస్తాను నేనైతే. అంటే ఒక స్టేజ్ వరకు కంప్రెస్ అయిన తర్వాత అది ఏమవుద్ది? లాస్టే అవుద్ది అబ్బా. అది డే 1 అఫ్కోర్స్ నన్ను యూట్యూబ్లో ఇంటర్వ్యూ చేసినావు, ఇప్పుడు చేసినావు. ఈ రెండిట్లో నువ్వు వర్కే చూసావు కానీ పర్సనల్ ఏమైనా మారిందా? అదే దరిద్రం, అదే బాధ, అదే పెయిన్. అందుకే అన్నాను ఇందాక నేను, ఇంతకన్నా తొక్కేవాడు ఎవడో లేడు. అందుకే నాకు అంత భయం లేదు ఇంకా.
ఇంకంతకని ఎవడేం చేస్తారు, మా అయితే కొట్టాలి ఇంకా అందరు కలిసి. సో అంత ట్రామా చూసిన తర్వాత యాటిట్యూడ్ ఉండదా? యాటిట్యూడ్ అంటే వాళ్ళని పలకరిస్తా ఓకే అది కాదు, వాడి బిహేవియర్ బట్టి నా బిహేవియర్ ఉంటుంది. అన్నా బాగున్నావు అంటే బాగున్నా అన్నా, తమ్ముడు బాగున్నా ఎరా బాగున్నాను రా సరే అర్థం అంటే నువ్వు చెప్తాను, నువ్వు రాయిచ్చే కొత్త పెంకులు తగులుతాయి. సో ఇన్నాళ్ళు మాట్లాడుకుంటున్నాం కదా, నీకు యాటిట్యూడ్ కనిపించిందా? మాట శబ్దం కనిపించిందా? మరి నీకేమైనా డిస్రెస్పెక్ట్గా మాట్లాడాను, రెస్పెక్ట్ లేకుండా ఎప్పుడైనా మాట్లాడామా? ఒకడు స్ప్రెడ్ చేసే పదాన్ని పట్టుకొని తిప్పేసి, నాకైతే బిగ్ బాస్ కాల్ చేశారు రమ్మని, వద్దు భయ్యా నాలాంటి పస్సు సట్టాడు 2 రోజులు వచ్చేస్తాను మొత్తం అంటేసి నేను వద్దు ఉండలే. నాకు అలాంటి ప్లేస్లో నేను 4 మనుషుల్లో నేను అంటే నాకు ఫేక్ అనిపిస్తాయి అసలు, నాకు అన్నీ అది నాకు ఫేక్ అనిపిస్తుంది. అది ఫేక్ అనిపిస్తే ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. మనం ఓకే ఫేక్ దట్ ఈస్ ఫేక్ దిస్ ఇస్ రియల్ ఓకే ఇది ఫేక్ కాబట్టి నేను కత్తి తీసుకొని ఖండిత అలట్లేదు. ఇప్పుడు నువ్వు హాయ్ ప్రసాద్ అని ఎగ్జిట్ అయ్యానుకో, నేను అంత ఎగ్జిట్ అయ్యాను హాయ్. సో నీకు ఎలా ఉంటుంది, నేను అంత ఎగ్జిట్ అయ్యాను దగ్గరికి వెళ్తే హాయ్ నా ప్రాబ్లం ఎలా ఉంటుందంటే, హాయ్ హర్షిని గుడ్ మార్నింగ్ తిన్నావా ఏం చేస్తున్నావు మెసేజ్ పెట్టాను నాకు, ప్రసాద్ ఏం చేస్తున్నావా, యా ఫైన్ ఓకే అని నేను అంతే రిప్లై ఇస్తాను. చాలా షార్ట్ రిప్లై ఇస్తాను. యాటిట్యూడ్ అంటే ఏం చెప్తాను దానికి? ఇంత మనుషులతో మింగిల్ అవ్వలేని పర్సన్ మీద ఇంత ఎలిగేషన్ ఎలా వచ్చింది? అయ్యారు కాబట్టి వచ్చింది, ఇప్పుడు అవ్వట్లేదు. ఒకప్పుడు అయ్యారు. అయ్యా నేనే రండి కూర్చోండి, మా పని ఆవిడ రావడం ఉండేది. అది అద్భుతమైన స్టోరీ, అసలు చాలా మంచి స్టోరీ ఇది. ఆవిడకి అంటే నా డివోర్స్ తర్వాత ఎంత కావాలమ్మా శాలరీ అంటే 3,000 అంది ఆవిడ. లేదమ్మా 6,000 ఇస్తాను నీకు. ఆవిడ అలా చూస్తుంది. ఎందుకు అయ్యాను? ఏం లేదమ్మా నువ్వు ఇల్లు క్లీన్ చేసేసి కూర్చొని సీరియల్ స్టోరీలు మీ వీధిలో జరిగిన స్టోరీలు చెప్పా అనేవాడిని. నాకు ఎవరు చాలా లోలే ఫీల్ అయ్యేవాడిని. ఆవిడ చెప్పిన సోదంతా అలా వినేవాడు. అవును అలా చేసింది అది ఆడుకునేవాళ్ళం ఇద్దరు సటారోళ్ళలాగా మాట్లాడుకున్న తర్వాత ఆవిడ వెళ్ళిపోయేది. సో ఇంత ఫెసిలిటేట్ చేస్తున్నావు నాకు, ఇంత బాగా మాట్లాడుతుంది నాతో అని చెప్పి అక్క అని పిలిచేవాడిని. ఆవిడ ఫెసిలిటేషన్, ఆవిడకి ఇచ్చిన ఫెసిలిటీస్ చూడు, వీక్లీ మటన్ కేజీ కొనిస్తా, వీక్లీ 4 రెక్లైనర్ సీట్లు సినిమా ఫ్యామిలీ అందరికి నేనే టికెట్లు తీస్తా. ఇది వీక్లీ అంటే వీక్లీ ఒక మటన్ కేజీ 4 టికెట్లు ఇంటికి పట్టుకెళ్ళండి, ఆవిడ పట్టుకెళ్ళిపోతుంది సినిమా 4 ఫ్యామిలీ అందరికి. ఇలా ప్రతి వారం జరిగేది. మంత్ అయిన తర్వాత నేనే బియ్యం వాళ్ళకి కావాల్సిన సరుకులు అన్ని కూడా వెళ్ళి కార్డ్స్ రాసి ఇచ్చేవన్నీ తీసుకునేది ఆవిడ. ఇది కాకుండా 6,000 రూపాయలు శాలరీ. ఇప్పుడు ఆవిడ ఎంత బాగా చూసుకోవాలి? ఆవిడ పనే లేదు, గిన్నెలతో వీళ్ళతో అంతే. నాకు సొల్లు చెప్పాలి, సొల్లే చెప్పాలి, ఎందుకు చెప్పొద్దు. అలా ఆవిడ తెలుసా ఆవిడ లేచిపోయింది అని అవునా అని మేము అనుకునేవాళ్ళం. అంతే ఆ సొల్లే మాట్లాడుకునేవాళ్ళం. కట్ చేస్తే నాకు ఈ మధ్యన వాచ్లు పిచ్చి పట్టింది. చిన్నప్పటి నుంచి లేదు, నేను మధ్యన పెట్టాను. 70,000 60,000 వాచ్లు కనబడితే కొనేసేవాడిని. నాకు చాలా ఇష్టం వాచ్. వాచ్లు మిస్ అయ్యాయి, నాది వాచ్లు మిస్ అయ్యాయి. 4 వాచ్లు మిస్ అయ్యి ఉంటాయి. లాస్ట్కి మన ఐ వాచ్ ఉంటుంది కదా, యాపిల్ వాచ్, అది ఆవిడ కొంగుని కట్టుకుని తీసుకెళ్తుంది. భజన మోగింది, అది టెక్నాలజీ ప్రాబ్లం దొరికేసింది. ఆవిడ ఇటు రాక అని చెప్పి తీసారు. ఏంటి అక్క ఇది అంటే, అది తమ్ముడు అది 90,000 అక్క, అది మొన్న 4 వాచ్లు పోయి అన్ని కలిపి 1,50,000 ఉంటాయి అక్క మొత్తం అంటే. అవునా ఆ మొన్న పాప 400 ఇచ్చాడు తమ్ముడు అన్నది. సో ఈవిడ నా దగ్గర వాచ్లు కొట్టేసినందుకు ఈవిడ ఫీల్ అవ్వాలా? 400 ఇచ్చాడు, అవసరం 400 ఇచ్చాడు. వీడికి రిగ్రెట్ కూడా లేదు. నువ్వు ఎవరిని వదులుకున్నావు తెలుసా? ఇలా ఎవరైనా చూసుకొని తమ్ముడికి దొరికింటే అని తీసుకురా, నీ తమ్ముడు కూడా చూసుకున్నాడు అలాగా వెళ్ళిపోక. ఫ్యామిలీ అంతా వచ్చారు, తప్పు అయిపోయింది బాబు, మళ్ళీ అందరూ కలిసి ఉందాం అని. వద్దొద్దు, అందరు కలిసి ఉందాం. ఇలాంటి సొల్లు చాలా మంది ఉన్నారు. ఇంక ఇప్పుడు చెప్పు యాటిట్యూడ్ ఉండదా, కోపం రాదా? నేను ఆవిడనే వల్ల వెళ్ళిపోక, ఇంకెప్పుడు ఇటువైపు రాక. ఇప్పుడు ఏం చేయాలి ఆవిడ? నేను తిట్టాను అనుకో, అది వైరల్ అయింది ఎగ్జాంపుల్. అంటే పని మనుషులు కదా, మనిషిలా గౌరవించడం నేర్చుకోరా ప్రసాద్ అని కింద కమెంట్ వస్తుంది. అంటే బాగా గట్టిగానే పడుతున్నాయి మీకు, నార్మల్ దెబ్బలు కాదు, పడిన చిన్న చిన్న. నేను చాలా త్వరగా మనిషిని నమ్మేస్తా. కళ్యాణం కంపెనీలో డైలాగ్ ఉంటుంది, రెడ్డి గారికి ప్రసాద్ ఎందుకని మీకు అంత ప్రాబ్లం ఏంటండి అంటే, వాడితో ప్రాబ్లం వాడితో కలిసి ఉండడం. మరి ఎందుకు కలిసి ఉన్నారు అంటే, పొరపాటును తిన్నావా అని అడిగాను, బాగున్నావా అని అడిగాను అంటే కలిసిపోయారు. నాకు ఎవరైనా తిన్నావా మా ఇంటికి భోజనం తిరాలంటే సిగ్గు లేకుండా వెళ్ళిపోయి వాళ్ళు బాగోగానే చూసుకునేవాడిని. తర్వాత
ఓకే, ఇప్పుడు ఎవరైనా నాకు ప్రేమగా పలకరించినా నేను అది నిజంగా చెప్తాను, నమ్మట్లే అసలు. అది నాకు ఎవరో నేను నాకు ఆవిడ దసరా రోజు సాయంత్రం పులిహార పట్టుకొచ్చింది. బాబు పులిహార, థ్యాంక్స్ అమ్మని పెట్టేశా. మచ్చటి రోజు వచ్చి కప్పు బాబు అన్నది, పులిహార అలా పడేసి ఇస్తాను. అందులో ఏముందో అంత నమ్మడం మన సమస్య. సీరియస్ స్టేజ్. దే మేడ్ మీ, నన్ను ఇలా తయారు చేశారు, నన్ను ఇలాగే నన్ను తయారు చేశారు. సో అప్పటి నుంచి ఇంకా మేబీ యూ నీడ్ ఏ బ్రేక్. ఇది ట్రై చేశాను. ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి కోసం అక్కడ కూడా ఉండేది నువ్వే హర్ష, నువ్వు మారాలి, ప్లేస్ కాదు. అప్పుడు అర్థమైంది, ఓకే అందుకే ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, పని చేసుకుందాం. డబ్బులు వచ్చాయనుకో, నేను సేవింగ్స్ కూడా చేయట్లేదు, ఏదో ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకున్నాను అంతే, మిగతా ఖర్చులు విడిగా ఇష్టం. ఇప్పుడు ఈ నెల అంతా 1,00,000 రూపాయలు 2 లక్షలు వచ్చింది అనుకో, షూ 20,000 షూ, 10,000 షర్ట్ అలా మెయింటైన్ చేసే రేంజ్ కూడా కాదు నాది. ఎందుకు దాచుకోవాలి, ఎవరు పోనీ పోతే ఈ టైంలో ఇప్పుడు నీకు నచ్చింది కొనుక్కోవాలి అంతే. ఎవరిని వచ్చి బాబు డబ్బులు లేవు బాబు అంటే ఓకే